ఏంట్రా స్కూల్ టైం అవుతుంటే ఇంకా ఈ బొమ్మలతోనే ఆడుకుంటున్నావా? అది సరే గాని నేను డాడీ రావడానికి ఈవినింగ్ లేట్ అవుతుంది. అప్పటి వరకు నువ్వు బుద్ధిగా ఉండాలి, సరేనా? పక్కింటి బాబీ అన్నయ్య ఉన్నాడు కదా, మేము వచ్చే వరకు బాబీ అన్నయ్యతో ఉండు. బాబీ అన్నయ్య నీకు ఫుడ్ కూడా తినిపిస్తాడు. నువ్వు బుద్ధిగా ఉన్నావనుకో, ఈవినింగ్ మమ్మీ వచ్చేటప్పుడు నీకు ఒక మంచి బొమ్మ తీసుకొస్తుంది. డోరేమాన్ బొమ్మ తీసుకురా. డోరేమాన్ బొమ్మ? నువ్వు బుద్ధిగా ఉంటే డోరేమాన్ బొమ్మే తీసుకొస్తా, సరేనా? పద. బాబీ, అమ్మగారు, నిక్తన్ జాగ్రత్తగా చూసుకో, తొందరగా వచ్చేస్తాం. తనకు ఆకలేస్తే ఫుడ్ పెట్టేసాయి. అయ్యో మీరు అంతగా చెప్పాలా? నా సొంత కూతురులా చూసుకుంటాను, మీరు జాగ్రత్తగా వెళ్ళరండి. సరే నిక్తా, జాగ్రత్తగా ఉండు, అన్నీని ఇబ్బంది పెట్టుకో, ఓకేనా? మేము తొందరగా వచ్చేస్తాం. వెళ్దామా? సరేనండి. బాయ్ నిక్కీ. బాయ్ నిక్కీ. జాగ్రత్త. బాయ్. కూర్చో. హలో, వాళ్ళు వెళ్ళిపోయారు, నువ్వు త్వరగా వచ్చేసాయి. ఆకలేస్తుంది. అవునా, మనం బయటికి వెళ్దామా? పద వెళ్దాం. ఏంటి గురు ఎంతసేపు? అక్కడ సిగ్నల్ దగ్గర ఫుల్ వ్యాపారం గురు, వదిలేసి వచ్చామంటే వేడే. సరేలే. నిఖిత, ఇప్పుడు మనం ఒక గేమ్ ఆడదాం, సరేనా? నువ్వు అంకుల్తో పాటు వెళ్ళు, అంకుల్ అందరినీ డబ్బులు అడుగుతాడు. అంకుల్తో పాటు నువ్వు కూడా డబ్బులు అడుగు, సరేనా? అప్పుడు అంకుల్ నీకేం కావాలో అవి కొనిస్తాడు, ఓకేనా? వెల్. బాబు, పాప ఆకలేస్తుంది బాబు. డబ్బులు ఎవరు ఇవ్వట్లేదు, ఏడు చేసేది? ఇప్పుడు ఎత్తారు. హాయ్. హాయ్. ఏంటి ఎంత త్వరగా రమ్మన్నా ఆఫీస్ నుంచి? ఆఫీస్లో ఎంత వర్క్ ఉందో తెలుసా? ఏంటి సంజయ్, మళ్ళీ మర్చిపోయావా? ఈరోజు అత్తయ్య మామయ్య యానివర్సరీ కదా. మొత్తానికి గుర్తులేదు నిజంగా. మార్నింగ్ వరకు గుర్తుంది, ఆ తర్వాత పనిలో పడి మర్చిపోయా. సర్లే, అత్తయ్య మామయ్య మన కోసం వెయిట్ చేస్తుంటారు, వెళ్దామా? బయలుదేరదాం గానీ వాళ్ళు మనకన్నా ఎక్కువ నిఖితా కోసం వెయిట్ చేస్తారు. నిఖితాని తీసుకుని డైరెక్ట్గా వెళ్దాం. కరెక్టే, కానీ మళ్ళీ ఇంటికెళ్ళి నిక్తాన్ రెడీ చేయడానికి మినిమం 1 hour అయినా పడుతుంది. సరే, త్వరగా వెళ్దాం పద. ఓకే. అమ్మాయిలు నిఖితాని చూసి భలే హ్యాపీ ఫీల్ అవుతారు కదా. వాళ్ళకి ఏ గిఫ్ట్ పట్టుకెళ్దాం? బాబీ, మీరు అప్పుడే వచ్చారా? అంటే చిన్న పనుండి వచ్చాము. అవును, నిక్తా ఎక్కడుంది? అది పాప. చెప్పు బాబీ, నిక్తా ఎక్కడుంది? అంటే అడుగుతుంటే చెప్పవేంటి బాబీ? ఏది నిఖితా కనబట్లేదే? పాప పాప ఇంట్లో లేదు. ఇంట్లో లేదా? ఎక్కడికెళ్ళింది? అది వేరే వాళ్ళు తీసుకెళ్లారు. వేరే ఎవరో తీసుకెళ్ళడం ఏంటి? ఎవరు తీసుకెళ్లారు? అంటే అది. చెప్పు బాబీ, మాట్లాడవేంటి? నువ్వు ఇప్పుడు చెప్తావు, పోలీసులకు ఫోన్ చేయాలా? అవును సార్. అది అంటే అప్పుడప్పుడు పాపని అడుక్కునే వాళ్ళకి అద్దెకిస్తూ ఉంటాను సార్. అడుక్కునే వాళ్ళకి అద్దెకివ్వడం ఏంట్రా? ఏం మాట్లాడుతున్నావు? అంటే అది అప్పుడప్పుడు మీరు ఆఫీస్కి వెళ్ళినప్పుడు పాపని ఇస్తూ ఉంటాను, వాళ్ళు ఎక్కువ డబ్బులు ఇస్తారని. నేను చెప్పాను కదా సంజయ్, ఏదో తప్పు జరుగుతుందని. నిఖిత అంతసేపు పడుకోదు. రేయ్, ఏం జరిగిందో నిజం చెప్పరా? అంటే సార్ అది
మీకు తెలుసు కదా పిల్లలు మారం చేస్తారని. ఆ. సో పిల్లలకి డ్రగ్స్ ఇచ్చి సైలెంట్ గా వాళ్ళ పనులు చేయించుకుంటారు. డ్రగ్స్ ఇవ్వడం ఏంట్రా? పిల్లలకి డ్రగ్స్ ఇవ్వడం ఏంట్రా? పిల్లలకి డ్రగ్స్ ఇవ్వడం ఏంట్రా? రేయ్ ఫోన్ చేయరా వాళ్ళకి ఫోన్ చేసి ఇమ్మీడియట్ గా రమ్మని చెప్పు. అర్థమైందా? నాకు విషయం తెలిసినట్టు వాళ్ళకి తెలియకూడదు. తెలిసిందో ఫోన్ చేయి. సంజయ్ పాప సంజయ్. హలో హలో, అరే పాపని పట్టుకొని రారా. ఇప్పుడా? అరే అర్జెంట్కి రారా. సరే తెస్తున్నా ఉండు. నీ సంగతి ఇలా కాదు, నడరా. ఏం బాధపడకమ్మా, పాపకేం కాదు. ఏమండి పాప ఏం కాదురా పాపకి, వచ్చేస్తుంది. అరే నువ్వు బాధపడకెళ్ళా, పాపండి. పాపకేం కాదమ్మా, ఊరుకోరా, ఏం కాదు. ఏడుగురు పని మధ్యలో పిలుస్తావు. నిక్కీ అమ్మా వీళ్ళెవరు? వాళ్ళ పేరెంట్స్. ఆ? అమ్మా నిక్కీ నీకేం కాలేదు కదా? రేయ్ మా అమ్మాయిని అడుక్కునేలా చేస్తావురా? సార్ అది కాదు సార్. ఎంత ప్రేమగా పెంచుకుంటామో తెలుసారా? చిన్న పిల్లలకి డ్రగ్స్ ఎక్కించాలని నీకు మనసు ఎలా ఒప్పిందిరా? సార్ అది కాదు, చెప్పింది ఏంటి సార్? అసలు తల్లిదండ్రులు బాధ ఎలా ఉంటుందో తెలుసారా? నిన్ను తెలుసారా నీకు? తెలుసారా బాధ ఎలా ఉంటుందో? చెప్పింది ఏంటి? ఇలాంటోళ్ళని చిన్నపిల్లలతో అపరం చేసి చంపాలరా రేయ్? సార్, మళ్ళీ చెప్పింది ఏంటి? చంపేయాలరా? రండి సార్, చంపేయాలరా? చేయించారు. చంపా. రేయ్ సార్, సార్, చంపేస్తాడ్రా మిమ్మల్ని. వదిలేండి సార్. చంపేస్తా.